కిషోర్ ఎక్కడా? ఈ గల్లీగానే ఉన్నా నీ రూమ్ అందరూ మా రూము మెయిన్ రోడ్ పక్కనే. ఇలాంటప్పుడు 10,000 20,000 మాదే. In the morning, I wake up feeling no pain. Long stretches, I get to remember it. Then I see my bed is empty on one side. Back in the sheet, only place I can hide. In the morning, I'm wondering how I'm gonna get through the night. Sick and weary, and only your love gonna make it right. I close the curtain. రారా కిషోర్, ఎలా ఉన్నావు కిషోర్? బాగా ఉన్నా. చాలా రోజులేదు నిన్ను చూసి. చాలా లాభైపోయినావు. నాకు కూడా చాలా రోజులు అయింది. చాలా లాభైపోయినావు మంచి. ఏదో అంతా భగవంతుడిది అయ్యా. కూర్చో. ఏరా ఏరా ఎలా ఉన్నావురా? బాగున్నాను. అంతా పైవాడిదయ్యా. చాలా పెద్ద బిల్డింగే కట్టినావు. అవును, అంతా పైవాడిదయ్యా. కొత్త కారా కొన్నావంట కదా? అవునరా, కారు కొన్నాను. అంతా పైవాడిదయ్యే. మొత్తానికి లైఫ్ లో సెటిల్ అయినావు అనమాట నువ్వు. అవునరా, అంతా పైవాడిదయ్యే. మరి పెళ్లి చేసుకున్నావా? ఎంతమంది పిల్లలు? పెళ్లి చేసుకున్నాను రా. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అంతా పైవాడిదయ్యే. ఇప్పుడు నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు ఇంకా అందమైన భార్య, 2 పిల్లలు. అంతా ఆ పైవాడిదయ్యే. అంటే దేంట్లోనూ నీ ప్రమేయం లేదన్నమాట. అబే సాలే. అవునరా, నాదేమీ లేదు. అంతా పైవాడిదయ్యే. ఇంతకీ ఆ పై వాటలో ఉన్నది ఎవర్రా? ఆ పైన వాటాలో ఉన్నది గోపాల్ అని ఒక ఫైనాన్సర్. సమరియా. ఓహో, ఇవన్నిటికి కారణం పైన ఉన్నవాడు అన్నమాట.